కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా జ్యోతుల నవీన్ రెండోసారి నియమితులైన శుభ సందర్భంగా జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సత్కారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన జ్యోతుల నవీన్ కు మరోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఇరువురు కూడా ఆర్య వైశ్యులను గుర్తించి మంచి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగారాజు, బోండా నూకబాబు, కంచుల శ్రీనివాస్, వి నాగసత్య, దుర్గపు ప్రకాష్, బోండాల జగన్, ముమ్మిడివరపు సురేష్, కొత్త హరికిషన్, పాబులు స్వామి, మాతంశెట్టి సాయిబాబా, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. వెనకాలని మేము పడాలా మన ప్రీతం నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా రెండోసారి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మా జగ్గంపేట ఛాంబర్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన జగ్గంపేట గౌరవనీయులు శాసనసభ్యులు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు రెండోసారి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జగ్గంపేట ఆర్వే సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన ఆర్వే సోదరులు అందరూ వచ్చి మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లాకి రెండోసారి ఎన్నికైన నవీన్ కుమార్ గారికి, ప్రెసిడెంట్గా ఎన్నికైన నవీన్ కుమార్ గారికి ఈరోజు జగ్గంపేట ఆర్వే సోదరులు అందరూ వచ్చి మరి ఘనంగా వారిని సన్మానం జరిగింది. మరి జ్యోతుల నవీన్ గారు మరి కష్టపడి పార్టీ కోసం అంతా కష్టపడి తీసుకొచ్చిన ఘనత ఉంది. అలాగే కష్టకాలంలో